రాష్ట్రం ఒకటే, ప్రభుత్వం ఒకటే, ముఖ్యమంత్రి ఒకటే, ఈ రాష్ట్ర పౌరులందరికీ కూడా ఒకే విలువ ఉండాలి. మా సింగరేణి కాలనీలో నిన్న కూడా ఒక కార్మికుడు బొగ్గుబాయిలో బొగ్గు తీయవై చనిపోయింది అధ్యక్ష. సింగరేణి కార్మికుడు చనిపోతేనేమో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు అధ్యక్ష. ఇదే రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఒక కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తారు అధ్యక్ష. అంటే రాష్ట్రం ఒకటే, ప్రభుత్వం ఒకటే, ముఖ్యమంత్రి ఒకటే, చనిపోయినోడు కార్మికుడే. ఆంధ్ర ప్రాంత కార్మికుడు చనిపోతే 20 లక్షల ఎక్స్గ్రేషియా, తెలంగాణ కార్మికుడు చనిపోతే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా. కార్మికులకు ఎక్స్గ్రేషియా ఎప్పుడన్నా ఏదన్నా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగి చనిపోయినప్పుడు ఆ కంపెనీ అదేవిధంగా మా లేబర్లో ఉన్నటువంటి కొన్ని క్లాజెస్ ద్వారా వారికి ఎక్స్గ్రేషియా ఇచ్చేటువంటి ఒక ట్రెడిషన్ కానీ ఒక ఆనవాయితీ కానీ తరతరాలుగా వస్తుంది. మన దగ్గర ఆల్రెడీ ఇక్కడ ఆ శాసనసభలో అమెండ్మెంట్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. చట్ట పరిధిలో జరిగేటువంటి అంశాలు ఇవన్నీ. అయితే ప్రాంతాలు చూసి ఎక్స్గ్రేషియా అయ్యారు అధ్యక్ష. ఆ కంపెనీకి ఉన్నటువంటి దాని యొక్క ప్రొఫైల్ చూసి ఆ కంపెనీలో ఉన్నటువంటి పెట్టుబడులు కానీ ఆ కంపెనీలో ఉన్నటువంటి ఆదాయాన్ని కానీ అవి దృష్టిలో ఉంచుకొని ఆ కార్మికుడికి ఆ రకంగా ఎక్స్గ్రేషియా వస్తుంది.